నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో 10 లక్షల కోట్లు దాటిన చెల్లింపుల భారం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న కాగ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల హస్తం శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న కొత్త చీఫ్ కోడికత్తి కేసు నిందితుడి కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం ఉద్రిక్తతల మధ్య ఆసుపత్రికి తరలించిన పోలీసులు గంటసేపు పెనుగులాట మేడిగడ్డ బ్యారేజ్ లో మరిన్ని సమస్యలు 6-8 బ్లాక్లలోని పియర్స్ కు బీటలు డిజైన్ నాణ్యత నిర్వహణ లోపాలున్నట్లు విజిలెన్స్ గుర్తింపు పారదర్శకంగా రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఉండాలన్న భట్టి పెండింగ్ లోని రహదారుల నిర్మాణానికి నిధులిస్తామని వెల్లడి తప్పుడు ధృవీకరణ పత్రాలతో విదేశీయులకు భారత్ పాస్పోర్టులు 12 మంది సభ్యుల ముఠా అరెస్ట్ 2 పోలీసులు సహకరించినట్లు గుర్తింపు రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముస్తాబవుతున్న అయోధ్య కర్తలుగా వ్యవహరించనున్న 14 జంటలు నేడు 125 కలశాలతో రాములోరికి దివ్య స్నానం మయన్మార్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేస్తామన్న అమిత్ షా చొరబాట్ల కట్టడికి చర్యలు తీసుకుంటామన్న కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఆ అంటే అభివృద్ధి కాదు ఆ అంటే అప్పులు జగనన్న బటన్ నొక్కుడు పథకాలకు రాష్ట్రం బలైపోతోంది పంచడమే తప్ప పెంచడం లేని వైకాపా పాలనలో ఏపీ అదో పాతాళానికి పడిపోయే రోజులు ఎంతో దూరంలోనే లేవు ఇప్పటికే మొత్తం రుణాలు చెల్లింపుల భారం 10.20 లక్షల కోట్లు చేరిపోయింది ఏడాదికి సగటున 1,00,000 కోట్ల వరకు అధికారిక అనధికారిక అప్పులు వడ్డీలు చెల్లించేందుకే వెచ్చించాల్సిన దుర్భర పరిస్థితులు రాబోతున్నాయి ముందు చూపు ఉన్న పాలకుడు పగ్గాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి లేదు ప్రతి మంగళవారం అప్పు పుడితే తప్ప ఆంధ్రప్రదేశ్ సర్కారు అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు జగన్ పాలనలో ఏపీ రుణ విషవలయంలో చిక్కుకుంది మొత్తం అప్పులు చెల్లింపుల భారం ఇప్పటికే 10.20 లక్షల కోట్ల రూపాయలకు చేరింది అప్పు తెచ్చిన నిధులతో జగన్ సర్కారు అభివృద్ధి చేయటం లేదు తెచ్చిన మొత్తాన్ని మళ్లీ అప్పులు తీర్చేందుకే వెచ్చిస్తోంది ఇవి నిరాధార ఆరోపణలు కావు అప్పుల లెక్కలు తమకు అందుబాటులో ఉంచటం లేదని చెబుతున్న కాగ్ రాష్ట్ర రుణ భయానక పరిస్థితిని తాజాగా కళ్లకు కట్టింది కార్పొరేషన్ల రుణ చెల్లింపులు కాకుండా గత 7 ఏళ్లలో రాష్ట్రంలో అధికార అప్పుల అసలు వడ్డీల భారం ఇలా ఉంది 2017-18 ఆర్థిక సంవత్సరంలో 23,305.77 కోట్లు అప్పుల కోసం చెల్లించారు ఇందులో అసలు 9,458.91 కోట్లు కాగా వడ్డీ 13,846.86 కోట్లు 2018-19 ఏడాదిలో అసలు 13,570.83 కోట్లు కాగా వడ్డీ 15,341.97 కోట్లు మొత్తంగా 28,912.80 కోట్లు కట్టారు 2019-20 ఆర్థిక సంవత్సరంలో అసలు 18,628 కోట్లు వడ్డీ 17,652.77 కోట్లు మొత్తంగా 36,280.77 కోట్ల రూపాయలు అప్పుల చెల్లింపు కోసం వెచ్చించారు 2020-21లో అసలు 13,735.08 కోట్లు వడ్డీలు 20,017.83 కోట్లు మొత్తంగా 33,752.91 కోట్లు రుణాలు తీర్చటానికి ఖర్చు చేశారు 2021-22 ఏడాదిలో అసలు 13,920.41 కోట్లు వడ్డీ 22,165.18 కోట్లు కాగా మొత్తం 36,085.59 కోట్లు చెల్లించిన పరిస్థితి 2023-24లో అసలు 18,411.42 కోట్లు వడ్డీ 28,673.71 కోట్లు కాగా మొత్తం 47,085.13 కోట్లు ఖర్చు చేశారు 7 ఏళ్లలో అప్పుల మొత్తం పెరుగుదల 102.03% ఉంది అసలు చెల్లింపులు 94.6%, వడ్డీ చెల్లింపు 107% పెరిగాయి రాబోయే 5 ఏళ్లలో అప్పులు వడ్డీల పెరుగుదల ఇలా ఉండే అవకాశం ఉంది. గడిచిన 7 సంవత్సరాల్లో సగటున
అసలు 13%, వడ్డీలు 15% చొప్పున పెరిగాయి. అదే రీతిలో రాబోయే 5 సంవత్సరాల లెక్కలు కడితే రాష్ట్రంపై ప్రతి ఏటా పడే భారం ఇలా ఉండబోతోందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అసలు 20,804.85 కోట్లు, వడ్డీ 32,974.76 కోట్లు కాగా మొత్తంగా 53,779.61 కోట్లు అప్పులకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. 2025-26 ఏడాదిలో అసలు 23,509.48 కోట్లు, వడ్డీ 37,920.97 కోట్లుగా మొత్తంగా 61,430.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2026-27 ఏడాదిలో అసలు 26,565.71 కోట్లు, వడ్డీ 43,609.11 కోట్లు, మొత్తంగా 70,174.82 కోట్లు కట్టాల్సి ఉంటుంది. 2027-28 ఏడాదిలో అసలు 30,019.25 కోట్లు, వడ్డీ 50,150.47 కోట్లు, మొత్తంగా 80,169.72 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2028-29 ఆర్థిక సంవత్సరంలో అసలు 33,921.75 కోట్లు, వడ్డీ 57,673.04 కోట్లు కాగా రెండింటికి కలిపి 91,594.79 కోట్లు కట్టాల్సిన దుర్భర పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టివేయబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 25,000 కోట్ల రుణ సమీకరణకు బ్యాంకర్ల కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు రుణ సమీకరణ చేసింది. ఇందులో చివరి విడతగా ఎస్బీఐ ఇవ్వాల్సిన 1,200 కోట్ల రుణం కేంద్ర అభ్యంతరాల వల్ల రాలేదు. ఈ రుణాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమీక్షిస్తే 25,000 కోట్ల రుణాన్ని 157 వాయిదాల్లో తిరిగి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. నెలకు 250 కోట్ల చొప్పున అసలు వడ్డీ కలిపి చెల్లించాలి. ఈ ఒప్పందంతో ఏడాదికి 3,000 కోట్ల భారం పడుతుంది. 7.8% వడ్డీ చెల్లించేందుకు జగన్ సర్కారు తలూపింది. రెపో రేటు ఆధారంగా ఈ వడ్డీ భారం కూడా పెరిగే ఆస్కారం ఉంది. మొత్తం 14 ఆర్థిక సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. 25,000 కోట్ల రుణానికి మొత్తం తిరిగి చెల్లించేది 39,250 కోట్లవుతుంది. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 25,000 కోట్ల రుణం సమీకరించారు. 5 ఏళ్ల వరకు వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. ఆ తర్వాత అసలు చెల్లింపులు ప్రారంభమవుతాయి. అంటే 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అసలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం అన్ని కార్పొరేషన్ల రుణాల భారాలు కలిపి 3,50,000 కోట్లకు చేరినట్లు అంచనా. ఈ అప్పు మొత్తానికి ఏడాదికి సుమారు 42,000 కోట్లు అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుందని ఒక అనధికార అంచనా. 2023-24లో 93,779.61 కోట్లు, 2024-25లో 1,10,430 కోట్లు, 2025-26లో 1,10,174.82 కోట్లు, 2026-27లో 1,20,169.72 కోట్లు, 2027-28లో 1,31,594.79 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల ఆశించినంత లేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిపోయిందని లెక్కకు మిక్కిలి అంచనాలు చూపి అధిక అప్పులు తెచ్చుకుంటున్నారు. గడిచిన 6 ఏళ్లలో రాబడులు కేవలం 67% మేర మాత్రమే పెరిగాయి. అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం 100% పైగా పెరిగాయి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తే ఆదాయం వస్తుంది, ఎప్పటికప్పుడు రాబడి పెరుగుతుంది. నిజానికి సరైన రీతిలో రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికే రాష్ట్ర రాబడులు 2 లక్షల కోట్లకు చేరాల్సి ఉంది. రాష్ట్రంలో ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు లేవు. జగన్ సర్కారు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయింది. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రంలో ఉపాధి లేక అనేక మంది పక్క రాష్ట్రాల రాజధానులకు చేరిపోయారు. వైద్యం, షాపింగ్లకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఖర్చు చేస్తూ ఉండడంతో ఆ ఫలాలు రాష్ట్రానికి దక్కడం లేదు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే మూలధన వ్యయం అంతంతే ఉంటోందని కాగ్ సైతం తేల్చి చెప్పింది. ఇతర రాష్ట్రాలు మూలధన వ్యయం 14.41% వరకు చేస్తోంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 9.21% ఉందని కాగ్ స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు పెరగబోవని, దీర్ఘకాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోతుందని కాగ్ ఇప్పటికే కుండబద్దలు కొట్టింది. ఇవేమీ పట్టించుకోకుండా జగన్ సర్కారు మితిమీరి అప్పులు చేస్తోంది. రాష్ట్రాన్ని రుణ విషవలయంలోకి నెట్టేసింది. సీఎం జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పి తన కుమారుడికి న్యాయం చేయాలంటూ కోడికత్తి నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ 3 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు రాత్రి బలవంతంగా భగ్నం చేశారు.
సావిత్రమ్మ, శ్రీను సోదరుడు సుబ్బరాజు, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీగా శిబిరం దగ్గరకు వచ్చారు. దీక్ష విరమించాలని కోరగా జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితేనే ఆ పని చేస్తానని సావిత్రమ్మ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమతా సైనిక్ దళ సభ్యులు, ఇతర మద్దతుదారులకు మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం వారిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో సమతా సైనిక్ దళ నాయకులు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక కార్యకర్త పెట్రోల్ సీసా తీసుకుని ఆత్మాహుతికి యత్నించగా పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఆంధ్రరత్న భవన్లో అడుగు పెడతారని ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. శనివారం షర్మిల ఇడుపులపాయకు వెళ్లి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే పార్టీలోకి వచ్చినట్లు షర్మిల స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయాల కోసమే కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో మరిన్ని సమస్యలున్నట్లు విజిలెన్స్ అంచనాకొచ్చింది. 7వ బ్లాక్లోనే కాకుండా 6, 8 బ్లాక్లలోని మరిన్ని పియర్లకు నష్టం కలిగినట్లు భావిస్తోంది. ఆనకట్ట కుంగిపోవటంపై లోతుగా అధ్యయనం చేస్తున్న అధికారులు అకస్మాత్తుగా కాకుండా 2-3 ఏళ్ల క్రితం నుంచే సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బ్యారేజ్ దెబ్బతినటానికి నాణ్యత, నిర్వహణ లోపాలతో పాటు అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ సమస్య ప్రాథమిక అంచనా కంటే మరింత తీవ్రంగా ఉందని, పియర్స్ భారీగా దెబ్బతిన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు భావిస్తున్నాయి. 7వ బ్లాక్లోనే కాకుండా అటూ ఇటూ ఉండే 6, 8 బ్లాక్లలో కూడా మరిన్ని పియర్స్ కు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, పియర్స్ భారీగా దెబ్బతినడానికి నాణ్యత, నిర్వహణ లోపాలతో పాటు అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్లు తెలిసిందే. మొదట గుర్తించిన పియర్స్ మాత్రమే కాకుండా మరికొన్ని బీటలు వారినట్లు సమాచారం. ఇప్పటి వరకు పియర్స్ బీటలు వారినట్లు మాత్రమే వెలుగులోకి రాగా, తాజాగా విజిలెన్స్ దర్యాప్తులో భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. సమస్య తీవ్రత అంచనా కంటే చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్న వారు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డిజైన్ లో కూడా లోపాలు ఉన్నట్లు భావిస్తున్నారు. లాగ్ బుక్, కాంక్రీట్ మిక్సింగ్, నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అన్నీ లేవని సంబంధిత ఇంజనీర్లు వారికి చెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ అధికారులు రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఇంజనీర్లతో చర్చించింది. డిజైన్లు మొదలుకొని అందుబాటులో ఉన్న రికార్డులన్నీ విజిలెన్స్ అధికారులు విశ్లేషించారు. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ, కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్, మేడిగడ్డ డివిజన్ కు సంబంధించిన ఇంజనీర్లు తదితరులతో మాట్లాడారు. వీటన్నింటి తర్వాత బ్యారేజీ కుంగడం గత అక్టోబర్లో అకస్మాత్తుగా జరిగింది కాదని, 2-3 ఏళ్ల క్రితం నుంచే సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో బ్యారేజీ దెబ్బతినే వరకు వచ్చిందని భావిస్తున్నారు. వర్షాకాలం ముందు, తరువాత చేయాల్సిన తనిఖీలు, ఆప్రాన్ వద్ద ఉన్న స్ట్రక్చర్లను కూడా పట్టించుకోలేదని అంచనాకొచ్చినట్లు తెలిసింది. బ్యారేజీ దిగువన అమర్చిన సీసీ బ్లాకుల నిర్మాణం పూర్తయినప్పటి నుంచి కూడా పట్టించుకోలేదని, వరద ప్రవాహానికి తగ్గట్లుగా డిజైన్ లేకపోవడంతో ఒక్కొక్కటిగా 20 టన్నులున్న సీసీ బ్లాకులు 100 మీటర్లు దాటి కొట్టుకుపోయినట్లు తెలిసింది. సీసీ బ్లాకులు కొట్టుకుపోయినందున ఇసుకలో కదలిక వచ్చి రాఫ్ట్ దిగువన ఖాళీ ఏర్పడడంతో కూడా సమస్య వచ్చి ఉండవచ్చనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. 7వ బ్లాక్ తో పాటు 6, 8 బ్లాకుల్లోని పియర్స్ ను కూడా నిపుణులతో పరిశీలన చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే మరింత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పియర్స్ పైన తక్కువ కాలంలోనే సిమెంటు లేచిపోవడం, గడ్డర్ల వద్ద పగుళ్లు ఏర్పడడం చూస్తే నాణ్యతా సమస్య ప్రధానంగా ఉన్నట్లు భావిస్తున్నారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలియజేసినందున దాని ఆధారంగా చర్యలు చేపట్టాలని, వైఫల్యానికి గల కారణాల్ని తెలుసుకుని పునరుద్ధరణ చర్యల్ని సూచించేందుకు నిపుణుల కమిటీని కూడా నియమించారని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా సూచించినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా వారు ఈ అంశం గురించి చర్చించినట్లు సమాచారం. బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి, కాళేశ్వరం ఇంజనీర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు, సంబంధిత ఇంజనీర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇలా అన్నింటినీ విజిలెన్స్ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీని 2019
బ్యారేజీలో ప్రారంభించగా ఆ తర్వాత ఎప్పుడూ వర్షాకాలానికి ముందు తరువాత పరిశీలన చేయలేదని బ్యారేజీ ఇంజనీర్లు కూడా విజిలెన్స్ అధికారుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. పునాదుల డిజైన్ మొదట ఎలా చేశారు, తరువాత ఎలాంటి మార్పులు చేశారు, బ్యారేజీ నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఏమేం మార్పులు జరిగాయి, ఏ పనికి ఏ కాంక్రీట్ మిక్స్ వాడాలి, అలా వాడారా లేదా తదితర అంశాలన్నింటినీ విజిలెన్స్ పరిశీలిస్తోంది. కాంక్రీటు మిక్సింగ్ కు సంబంధించిన వివరాలు సంబంధిత ఇంజనీర్లు ఇవ్వకపోవడంతో కోర్ కటింగ్ చేసి ల్యాబ్ లో పరిశీలించి నాణ్యతను నిర్ధారణ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంక్రీట్ మిక్సింగ్ కు సంబంధించిన డేటాను నిర్వహించలేదని ఇంజనీర్లు చెప్పినట్లు తెలుస్తోంది. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ప్రముఖ స్మారక కేంద్రాలను సందర్శించారు. ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడాలు, స్మారక కేంద్రాలను తిలకించారు. బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ ను రేవంత్ రెడ్డి సందర్శించారు. బ్రిటన్ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో పర్యాటక కేంద్రాల పాత్రను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఫలితంగా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన సాధన కోసం లండన్లో అనుసరిస్తున్న విధానాలను సీఎం అధ్యయనం చేశారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహాఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలున్నాయి. కనుల పండువగా జరుగుతున్న రేపటి రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు అయోధ్య సిద్ధమైంది. సంప్రదాయ క్రతువుల్లో భాగంగా గర్భగుడికి చేర్చిన బాలరాముడి విగ్రహానికి ఇవాళ 125 కలశాలతో పూజారులు స్నానం చేయించి ప్రాణప్రతిష్ఠకు సిద్ధంగా ఉంచనున్నారు. అటు ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నట్లు ఆలయ ట్రస్టు తెలిపింది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం వేలాదిగా సాధువులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులకు తీర్థక్షేత్రపురంలో బస ఏర్పాటు చేశారు. సుమారు 4000 మంది సాధువులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భక్తులు తయారు చేయించిన 1265 కిలోల భారీ లడ్డు తీర్థక్షేత్రపురానికి తరలించారు. రామాలయ ప్రారంభోత్సవం వేళ అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. విద్యుత్ దీప కాంతులు, పూలతో అలంకరించిన ద్వారాలు, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో నగరం వెలిగిపోతోంది. శ్రీరాముడి ఆశీస్సులతోనే ఆనాడు ఎన్టీఆర్ రామయ్య పాత్రలో నటించి అలరించారని భాజపా ఏపీ విభాగం అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రాఘవుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతపురంలోని రాజేశ్వరి కాలనీలో అయోధ్య అక్షింతలను పురంధేశ్వరి పంపిణీ చేశారు. హిందూ ముస్లింల ఐక్యత దేశ ఐక్యతను చాటుతుందని చెప్పారు. అటు ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. పురంధేశ్వరి ఇతర భాజపా నేతలు ఎద్దుల బండిపై విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవుకు తెలుగుదేశం కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పయ్యావుల కేశవ్, పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో శ్రీబాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల చిరకాల స్వప్నం సాకారమవుతున్న జనవరి 22వ తేదీ పవిత్రమైన దినమని పేర్కొంది. రామమందిర ప్రారంభోత్సవం రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ నేతలు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రతిపక్ష నాయకులను బూతులు తిడితేనే టికెట్లు ఖరారు చేసే సంస్కృతి వైకాపాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తాను పార్టీ నుంచి బయటకొచ్చి చేసిన ఆరోపణలనే ఇప్పుడు పార్టీని వీడుతున్న వారు చేస్తుండటమే దీనికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేలను మారిస్తే సరిపోతుందని వైకాపా నమ్ముతోందని, కానీ ప్రజలు సీఎం జగన్నే మార్చాలని ఎదురు చూస్తున్నారని కోటంరెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికలు వచ్చే వేళ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి ఆనాడు నేను ఏం చెప్పానో అదే మాటలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నేను చెప్పిన మాటలు 100% వాస్తవాలని వారు చెప్పిన మాటలు బట్టి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మార్చాలా, తెలుగుదేశం జనసేనకు అధికారం ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఆ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని భట్టి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, నల్గొండ, హైదరాబాద్లో కలెక్టరేట్ల నిర్మాణం, పలు బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర వాటా,
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నెట్వర్క్ పెంపు వంటి బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించారు. నంది అవార్డులపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని అధికారులకు స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయని, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారత పౌరులుగా విదేశీయులకు పాస్పోర్టులు ఇప్పిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇతర దేశాలకు చెందిన వారికి పాస్పోర్టులు ఇప్పించి గల్ఫ్కు పంపిస్తున్న కేటుగాళ్లను తెలంగాణ సిఐడి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల జిల్లాల్లో ఈ దందా సాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. నకిలీ పత్రాలతో పాస్పోర్టు తయారు చేసి 92 మంది విదేశీయులను భారతీయులుగా దేశం దాటించినట్లు సిఐడి అధికారులు దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్కు చెందిన అబ్దుస్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరి ప్రధాన నిందితుడని అధికారులు వెల్లడించారు. ఈ దందాలో మరో 9 మంది గల్ఫ్ ఏజెంట్లు పాత్ర ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. వీరితో పాటు 2 స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ ముఠాకు సహకరించినట్లు వెల్లడించారు. సోదాల్లో 108 పాస్పోర్ట్లు, 15 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సుప్రీంను ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందాలని నిర్ణయించిన తర్వాతే ఢిల్లీలో ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్రం సమావేశం నిర్వహించింది. నెల రోజుల్లోపు కృష్ణాపై ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని కేంద్రం తేల్చి చెప్పగా దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించినట్లు మినిట్స్లో పేర్కొన్నారు. అయితే తాము దీనికి అంగీకరించలేదని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి అధ్వానంగా తయారైందని ఢిల్లీ జలశక్తి సమావేశంలో చర్చకు వచ్చింది. తక్షణమే జాతీయ డ్యాం భద్రతా విభాగం, కృష్ణా బోర్డు నిపుణులు డ్యాంను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు తగిన సిఫారసులు చేయాలని కేంద్ర కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా బోర్డును విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా ఇది సరైనది కాదని కేంద్రం తేల్చి చెప్పింది. తెలుగుదేశం హయాంలో విజయవాడలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా ఇప్పుడు కూడా విజయవాడలోనే ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం కోసం తెలంగాణ ప్రభుత్వం 105 కోట్ల రూపాయలను ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హన్మకొండ కలెక్టరేట్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సాగునీరు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మేడారం జాతరకు ముందు 75 కోట్లు మంజూరు చేశామని, తాజాగా మరో 30 కోట్లు అందించనున్నట్లు పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా పనులు చేపట్టింది కానీ పూర్తి చేయలేదని విమర్శించారు. వరంగల్లో నియోజకవర్గాల వారీగా ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను శాసనసభ్యులు ప్రస్తావించారు. జిల్లాకు అధిక నిధులు కేటాయించి ఓరుగల్లును అగ్రపథంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలత వ్యక్తం చేసిన మంత్రి వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. మయన్మార్ సైనికులు మిజోరాం సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశించడంపై కేంద్రం స్పందించింది. చొరబాట్లను అరికట్టేందుకు సరిహద్దు వద్ద కంచె వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగ్లాదేశ్తో భారత్కు ఉన్న సరిహద్దు తరహాలోనే మయన్మార్ సరిహద్దు కంచె నిర్మాణం చేస్తామని అసోంలో ప్రకటించారు. మయన్మార్లో సైనిక పాలన నాటి నుంచి కల్లోల పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆ దేశ సైనికులు మిజోరాం సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై కేంద్రాన్ని అభ్యర్థించిన మిజోరాం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించినట్లు సమాచారం. కులాలు, మతాలు, వర్గాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రాజేసేందుకు భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర అరుణాచల్ ప్రదేశ్లో కొనసాగుతోంది. మతం, భాషల పేరుతో ప్రజలు కలహించుకునేలా భాజపా రెచ్చగొడుతోందని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం కాక కొందరు వ్యాపారవేత్తల కోసమే భాజపా పనిచేస్తుందని రాహుల్ మండిపడ్డారు. ప్రజల్ని ఐక్యంగా ఉంచడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కాంగ్రెస్ పాటుపడుతోందన్నారు. భాజపా పాలనలో నిరుద్యోగం పెరిగిందని, ప్రజల బాధలు వినడానికి భాజపా సిద్ధంగా లేదని, చివరకు మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో 5 అంతస్తుల భవనం పేకమేడలా కూలింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందు జాగ్రత్తగా అందులోని ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. భవన శిథిలాలు రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు.
ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత 6 ఫర్ జస్టిస్ నేత గుర్పంత్వన్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం జరిగింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇండియన్ నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు అనుమతించింది. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖకు వదిలేసింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారతీయుల హస్తం ఉందని ఆ దేశం ఆరోపించిన క్రమంలో అమెరికా కూడా తమ గడ్డపై పన్ను హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని వెల్లడించింది. కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందని పేర్కొని అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో గుప్తాను గతేడాది జూన్లో చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేసి ప్రాగ్లోని జైల్లో ఉంచారు. నిఖిల్ను తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే చెక్ రిపబ్లిక్ కోర్టు నుంచి అనుమతి లభించింది. దీనిపై న్యాయమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గుప్తా తరపు లాయర్లు అప్పగింతకు వ్యతిరేకంగా న్యాయ మార్గాలను ఆశ్రయించవచ్చని కోర్టు తెలిపింది.